గురించి అందరు టాక్ చేస్తున్నారు. రాధిక గారు చాలా స్మార్ట్, ఏదైనా మనకి అడ్వైజులు ఇస్తారు. నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, చెప్పండి. ఇప్పుడున్న యూత్ అందరూ ఫోన్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఫోన్ తోనే ఉంటున్నారు, బయట ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు. మీరేం ఎంతసేపు ఫోన్ యూజ్ చేయాలనేది మీరు చెప్తారు. మీరు బీఫామ్ అంట, న్యూట్రిషన్ అంట, ఇంకా మీరు చాలా చేశారంట. మీరు మాకు ఒకసారి చెప్తే ఎంతసేపు చూడాలి, హౌస్ వైఫ్లైనా పిల్లలైనా ఎంతసేపు చూడాలి అనేది మాకు చెప్పాలి. యాక్చువల్గా ఫోన్ అనేది నేను చూడడం తప్పని చెప్పాను. ఈ రోజుల్లో మార్నింగ్ లేవడమే ఫోన్తోనే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా నాట్ ఓన్లీ యూత్, నాట్ ఓన్లీ మహిళలనే కాదు, అందరూ ఫోన్తోనే లేస్తున్నారు. చెప్పాలంటే నా కొడుకే బ్రష్ చేసుకునేటప్పుడే ఫోన్తో స్టార్ట్ అవుతున్నాడు. ఇది అస్సలు మంచిది కాదండి చెప్పాలంటే. అంటే మీరు అనుకోవచ్చు పెద్ద నువ్వేంది వచ్చి ఫోన్ గురించి చెప్తున్నావని, కానీ లిటరల్గా ఫోను ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే మన ఐస్కి కానీ మన బ్రెయిన్కి కానీ ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత అందరూ అంటే యూత్ కాదు, కిడ్స్ కాదు, పెద్దవాళ్ళు కాదు, 50+ వాళ్ళు, 60+ అసలు సంబంధం లేదండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఫోన్ చూడొచ్చు అంటే యూస్ఫుల్ చూస్తే తప్పులేదు, నీడి ఉన్నవి మనం క్లిక్ చేసి చూడొచ్చు. కానీ 24 గంటలు అదే పనిగా ఫోన్ చూస్తే మన బ్రెయిన్లో ఉన్న సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి కదండి, అవి చాలా డ్యామేజ్ అవుతాయి. దానివల్ల ఫ్యూచర్లో పిల్లలకి ఈ మధ్య ఎందుకంటే స్పెట్స్ వస్తున్నాయి చెప్పండి, ఫోన్ వల్లనే వస్తున్నాయి. ఫోను ఒకవేళ మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ టాపిక్ చూడాలంటే దయచేసి ఐ స్పెషలిస్ట్ కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ ఒక్కటే చెప్తున్నారు ఏంటంటే, మీరు దయచేసి పిల్లలకి ఫోన్ ఎంత దూరంలో ఉంచితే ఈ ఫోన్ ఒకటి, ప్లే స్టేషన్స్ ఒకటండి పిల్లల్ని బాగా స్పాయిల్ చేస్తున్నాయి. ఎప్పుడైనా కూడా మీరు చూడాలనుకుంటే బిగ్ స్క్రీన్ ప్రిఫర్ చేయండి. బిగ్ స్క్రీన్ ఒక్కటే, ఐప్యాడ్ ఒకటి దూరంగా పెట్టుకొని చూడొచ్చు. ఇంకా 60+, 50+ వాళ్ళైతే మనం మార్చలేము, ఎందుకంటే వాళ్ళు అన్ని జీవితంలో అన్ని చదివేసి ఉన్నారు. మీరు ఫోన్ చూడొద్దు అన్నా కూడా వాళ్ళు వినరండి, వాళ్ళ ఏజ్ కాదు. మనం ఇప్పుడు మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, వాళ్ళు ఈ ఫోన్ నుంచి అవాయిడ్ చేయాలంటే బిగ్ స్క్రీన్, వాడు ఏదైతే చూడాలనుకుంటున్నాడో, నేనైతే నా బాబు కనని చెప్తాను, వాడు ఏదైతే యూట్యూబ్లో ఫోన్లో ఆన్ చేసి చూస్తుంటే ఏది చూసినా కూడా నువ్వు ఈ బిగ్ స్క్రీన్లో చూసుకో, పర్టికులర్ టైం ఇస్తాను, ఒక 1/2 అవర్ వరకు ఎలో చేయడము. మనం పేరెంట్స్గా మనమే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫోన్ నుంచి. ఇంకా మనం ఫోన్ నుంచి ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన మైండ్ అలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఈ రోజులో నేను చాలా అడిక్ట్ అయిపోతున్నాను ఫోన్కి, నేను బాగా రీల్స్ చూస్తున్నాను, షార్ట్స్ చూస్తున్నాను అంటే మనం మోటివేట్ చేసుకోండి. నో, ఈరోజు నేను ఒక 10 మినిట్సే ఒక 1/2 అవర్ చూస్తాను అంతే అని అలా మనమే స్లోగా మనల్ని మనం మోటివేట్ చేసుకుని అది మార్చుకోవాలి. అదర్వైజ్ అది మనకి ఒక వ్యసనం లాగా తయారైపోయి, మన పిచ్చిలాగా తయారైపోయి, మన ఫ్యామిలీని పట్టించుకోము, మన పిల్లల్ని పట్టించుకోము, మన హస్బెండ్స్ని పట్టించుకోము. ఈ మధ్య అసలు మీకు చెప్పాలంటే ఈ ఫోన్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా గొడవలు అవుతున్నాయంటండి చాలా మంది. అసలు అంతెందుకు, నా హస్బెండే నువ్వు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ టైం ఫోన్తో స్పెండ్, ఆ హస్బెండ్స్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత భార్యలంట ఫోన్తో స్పెండ్ చేస్తున్నారంట, అతనితో కాదంట. గంట నుంచి చూస్తున్నాను నన్నే అంటున్నాడు. ఎందుకంటే నేను కూడా ఆ లిస్ట్లో ఉన్నదాన్నే, కాకపోతే నేను ఈ మధ్య రియలైజ్ అయ్యి నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. కాకపోతే అదే పనిగా ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్, నాకు వ్యూస్ రావాలి, నాకు లైక్స్ రావాలని అదే పనిగా నేను ఉంటే నా ఫ్యామిలీ, నాకు ఇప్పుడు వ్యూస్ దీనికన్నా ఇంపార్టెంట్ ఫ్యామిలీ కదా నాకు. అంటే ఆఫీస్ నుంచి ఈవినింగ్ భర్త రాగానే మనము వాళ్ళతో స్పెండ్ చేయాలి టైము, అప్పుడే కదా వాళ్ళు కూడా మనకి ఓకే అని. ఈ మధ్య లిటరల్గా మా ఆయన అయితే దీనికోసం నన్ను నిజంగా తిడుతున్నాడండి. ఓకే, ఎక్కువ శాతం ఫోన్ చూస్తున్నామని. నేనే మెల్లమెల్లగా దాంట్లో నుంచి బయటపడుతున్నాను. యూట్యూబ్ నాకు ఛానల్ ఉంది, మీరు అనుకోవచ్చు మరి నువ్వు ఫోన్ అంటున్నావు, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎలా తీస్తున్నావు, నువ్వు రీల్స్ ఎలా తీస్తున్నావు మీరు అనొచ్చు. అంటే నేను పర్టికులర్ టైం పెట్టుకున్నాను. నేనేం పెద్ద ఎడిటింగ్లు అవన్నీ నేను చెయ్యనండి, జస్ట్ ఏదో తీసి నేను పడేస్తున్నాను అంతే. అంటే పడేస్తున్నాను మీన్స్ అలా పెట్టేస్తున్నాను తప్ప పెద్ద ఎడిటింగ్ యాప్లు వాడి ఎడిట్ చేసి నా కళ్ళన్నీ ఇలా పెట్టేసుకొని పెద్ద తమ్ముళ్ళు ఇచ్చి నా యూట్యూబ్ ఛానల్ మీరు చూడొచ్చు, నేను అలా ఏం చేయట్లేదు. సింపుల్గా ఏదో టైంపాస్ కోసం స్టార్ట్ చేశాను, ఒకవేళ లక్ ఉంటే సక్సెస్ అవుతాను, లేకపోతే లేదు, ఏదో పెడుతున్నాను అంతే. కాకపోతే దయచేసి ఫోన్కి వీలైనంత వరకు దూరంగా ఉండండి, దూరంగా ఉంటే చాలా మంచిది. మీరు ఫైనల్ గా ఫోన్ మనం ఎంత యూజ్ చేయాలో అంతనే యూజ్ చేయాలి. మంచిగా యూత్ కి మెసేజ్ ఇచ్చారండి, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.